Very good, very good, very good. So, money market is controlled by the government as well as the Reserve Bank of India. So, here there are special theories and policies of the government to control the money market. So they are called as monetary policy and fiscal policy. Of course, we are not going in detail. Monetary policy means where the money will be controlled. Controlled in the sense the supply of money will be controlled by the Reserve Bank of India and Government of India. Here, the money market is totally controlled by Reserve Bank of India. Why I am saying like that? Because majority of the supply of money comes from Reserve Bank of India. Except 1 rupee and coins, except 1 rupee notes or coins, whatever may be, below that, all the money that is 2 rupees to 2000 rupees notes, maybe coins or notes, whatever may be, they are being supplied by the Reserve Bank of India. జాగ్రత్తగా వినండి. మానిటరీ పాలసీ అంటే కంట్రోలింగ్ ద సప్లై ఆఫ్ మనీ. బికాస్ people need money. They want to satisfy their desires, but they do not get the money freely. ఏదో మన రాష్ట్రంలో లాగా ఎవరికో బాగా ప్రతి ఒక్కడికి రోడ్డు మీద పోయేవాడికి అందరికి డబ్బులు ఇవ్వరు. అది తప్పు. కారణం ఏంటంటే ఇఫ్ యూ పుట్ సమ్ ఎఫర్ట్స్, if you produce something and if you sell something, then you will get the money. సో నువ్వు ఏదైనా ఒక వస్తువు తయారు చేసి దాన్ని మార్కెట్లో అమ్మితే అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అంతే తప్ప సోమరిపోతులాగా ఇంట్లో కూర్చున్న వాడికి డబ్బులు ఇస్తే దట్ ఈస్ నాట్ a good monetary policy. So without any efforts, money should not reach to the people. అంటే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, ఎటువంటి కష్టాలు పడకుండా, కష్టం ఇన్ ద సెన్స్ శ్రమ చేయకుండా, వాడికి ఊరికనే సోమరిపోతులాగా మనం తిండి పెడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ a good monetary policy. So we are not criticizing anybody, but the money supply will be through Reserve Bank of India. ఒక్క రూపాయి నోట్లు, నాణ్యాలు, చిల్లర నాణ్యాలు తప్ప మిగిలినవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బుని ముద్రించి, it will print and it will mint. ప్రింట్ అంటే కరెన్సీ అన్నమాట, మింట్ అంటే కాయిన్స్. నాణ్యాల ముద్రణ అని మింటింగ్ అంటారు, కరెన్సీని ప్రింటింగ్ అంటారు. ఈ రెండు అబౌట్ 2 rupees to up to 2000 rupees at present they are being supplied by the Reserve Bank of India to meet the needs of the people. అంటే ప్రజలు కష్టపడుతుంటారు, మరి వాళ్ళు కష్టపడిన వస్తువులకి కొనుక్కోవటానికి, అమ్ముకోవటానికి దే నీడ్ మనీ. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా as well as the Reserve Bank of India, I told you the government of India policy, the supply of money is very very negligible. దేశంలో ఎన్ని రూపాయల నోట్లు ఉంటాయి, ఎంత చిల్లర నోట్లు ఉంటాయి, చిల్లర ఉంటుందంటే చాలా తక్కువ. సో మెజారిటీ ఆఫ్ ద సప్లై will be from the Reserve Bank of India. Of course, every country has some central bank. ప్రతి దేశంలో కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. జనరల్
ఆ కేంద్ర బ్యాంకు ఈ మనీ సప్లై గురించి, మానిటరీ పాలసీ గురించి ఇట్ విల్ టేక్ ద డెసిషన్స్. Say in ESA, Bank of USA, say for example, Bank of Japan, whatever may be, they have their different banks. Like that in India, it is called as the Reserve Bank of India. So this is about the supply of money, to control the supply of money. Otherwise, what happens if the supply is more than the demand, then the money value will come down. డబ్బు విలువ పడిపోతుంది అనమాట. మనకి చిన్నప్పటి నుంచి చెప్తుంటారు డబ్బు విలువ తెలుసుకోవాలి అని మన పెద్దలు చెప్తుంటారు. డబ్బు విలువ తెలుసుకోవటం అంటే ఏంటమ్మా? డబ్బు విలువ తెలుసుకోవటం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి మీకు మీ పేరెంట్స్ చెప్తుంటారు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలి, డబ్బు విలువ తెలుసుకోవాలి, డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకూడదు. మీకు ఇవన్నీ సుత్తులా అనిపించవచ్చు. అసలు దాని అర్థం ఏంటి? దాంట్లో ఏదైనా ఎకనామిక్స్ ఉందా? డబ్బు విలువ తెలుసుకోవటం అంటే ఏంటి? మనీ సేవ్ చేయమని చెప్తున్నారు. జాగ్రత్తగా అంటే నేను చేసే ప్రతి పైసా నాకు అది ప్రయోజనాన్ని ఇవ్వాలి. సో మనం అఫ్ కోర్స్ మనకి ఇక్కడ యూటిలిటీ థియరీ లేదు, కానీ ప్రజలు చేసేటటువంటి ఎక్స్పెండిచరు అది ఎక్కువైపోతే దే కెనాట్ సేవ్. ఇఫ్ దే కెనాట్ సేవ్, దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్, దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్. ఇఫ్ దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్, no income. So people will suffer a lot if they spend without any reason or without any utility what they get. So this is a very important aspect, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మనం ఈ మనీ సప్లై గురించి వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్, మొత్తం డీటెయిల్డ్గా వెళ్ళటం లేదు, సింపుల్గా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అది కొద్దిగా పక్కకి వెళ్ళిపోద్ది, సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకంటే మనకి అనవసరంగా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో హియర్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే? ద సప్లై విల్ బి కంట్రోల్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ ప్రాపర్లీ? Yes sir. Audible na? Yes sir. Okay, no problem. Because I changed my place, that's why I am asking. సో మనం జనరల్గా సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకునేటప్పుడు దానివల్ల అఫ్ కోర్స్ ఏదో పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ రావాలి, దట్ ఈస్ ద ప్రైమరీ. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎడ్యుకేషన్ మనకు కూడా ఉపయోగపడాలి. సో బీయింగ్ ద యంగ్ పీపుల్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, యూ మస్ట్ నో దట్ money is very important because it performs a lot of functions. మనం థియరీలో ఏదో నేను నోట్స్ పంపించాను, అందులో చూసుకోండి, ఫంక్షన్స్ ఆఫ్ మనీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మానిటరీ థియరీస్ విల్ కమ్ అండర్ ద రిజర్వ్ బ్యాంక్, అన్ని కంట్రోల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మానిటరీ థియరీస్, ఫిస్కల్ థియరీస్ అని రెండు ఉంటాయి. ఫిస్కల్, FISCAL, ఫిస్కల్ మీన్స్ ట్యాక్స్, TAXES, ట్యాక్సెస్. ఫిస్కల్ పాలసీస్ అంటారు. అంటే అది గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్? మనకి ప్రస్తుతం ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు కేంద్రంలో? నిర్మలా సీతారామన్ సార్. వెరీ గుడ్, ఎలిమెంటరీ, వెరీ గుడ్. ఆమె చూసుకుంటది ఫిస్కల్ పాలసీస్ గురించి, దేని మీద ట్యాక్స్ వేయాలి, దేని మీద ట్యాక్స్ తగ్గించాలి, ఇవన్నీ తను చూసుకుంటది. అయితే వీఆర్ నాట్ గోయింగ్ విత్ ఎనీ క్రిటిసిజం ఆర్ ఎనీ అడ్వాంటేజ్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద గవర్నమెంట్. సో ఐ వాంట్ టు
make you know that monetary policies and control will be under the control of Reserve Bank of India. Fiscal policies are under the control of the Government of India. అదేంటి భాష రెండు ఒకటే కదా? కాదు. రిజర్వ్ బ్యాంక్ ఈజ్ అన్ అటానమస్. రిజర్వ్ బ్యాంక్ ఈజ్ సపోజ్డ్ టు కీప్ ద వాల్యూ ఆఫ్ ద మనీ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. మన అంతర్గతంగా కూడా డబ్బు విలువను కాపాడాల్సినటువంటి బాధ్యత రిజర్వ్ బ్యాంక్ది. అట్లాగే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా డబ్బు విలువ పడిపోకుండా, రూపాయి విలువ పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే. అట్లాగనే మనకి బడ్జెట్ లో ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎలా చేయాలి, ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ద ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ డెఫిసిట్ బడ్జెట్. దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు డెఫిసిట్ బడ్జెట్ ఏమంది. డెఫిసిట్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే when the government expenditure exceeds the income, అంటే పన్నుల ద్వారా, ఏదో ఫైన్స్ ద్వారా, చాలా there are many sources of direct taxes, indirect taxes, ఇవన్నీ కూడా పబ్లిక్ ఫైనాన్స్ లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం సైడ్ ట్రాక్ అయిపోతాం. సో ప్రభుత్వానికి కొన్ని ఆదాయ మార్గాలు ఉంటాయి. అట్లాగే ప్రభుత్వం కొన్ని పన్నులు తప్పనిసరిగా ప్రజల కోసం చేయాలి. ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ తగ్గిపోతే డెఫిసిట్ లోకి వెళ్ళిపోతాం. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటే దాన్ని లోటు బడ్జెట్ అని తెలుగులో అంటారు. ఇంగ్లీష్ లో డెఫిసిట్ బడ్జెట్ అంటారు. అది డెఫిసిట్ తగ్గించుకోవటం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది మన దేశంలో. వేరే మానిటరీ పాలసీ, మనీ సప్లై, ప్రజలకి ఎంత డబ్బు అవసరం, దాన్ని ఎంత మేరకు ముద్రించాలి. బహుశా మీరు కొంతమంది చాలా తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మనకు అంటే మీ స్టేజ్ లో అసలు ప్రజల దగ్గర డబ్బు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువగా డబ్బు ముద్రించి అది చలామణి చేస్తే ప్రజల దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి కదా, ప్రజలందరూ కూడా పేదరికం పోతుంది కదా, ప్రజల దగ్గర బోల్డ్ డబ్బులు వస్తాయి కదా. అది చాలా 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 తప్పు. అలా జరగదు ఎక్కడ. ఎందుకంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలి, ఎంత ద్రవ్యాన్ని సప్లై చేయాలి అనే దానికి చాలా థీరీస్ ఉంటాయి. అంతే తప్ప ఏదో మోడీ గారికి అవసరమని ఓ 10 కోట్లు, ఇంకెవడికి అవసరమని ఇంకో 20 కోట్లు ఇలా ముద్రించి ఇవ్వదు. అలా జరగదు. అలా జరిగితే ద్రవ్యము చిత్తు కాగితం కంటే తక్కువే. చిత్తు కాగితం కంటే వేస్ట్ పేపర్ అయిపోతుంది. కాబట్టి దాని విలువను కాపాడాలి అంటే అవసరానికి, అంటే ఏదో ఇష్టం వచ్చినట్టుగా అనుత్పాదకంగా అవసరాలకు కాకుండా ఏదో మంచి అవసరాలకి, అట్లనే ఆన్ పార్ విత్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్, అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తు సేవలకు ప్యారలల్ గా మనీ సప్లై జరగాలి. ఇదంతా పెద్ద సబ్జెక్టు. అది మీకు ఒక రకంగా బోర్ కూడా కొట్టచ్చు. అంటే నేను ఒక 10 బస్తాలు ధాన్యం పండించాను, దీన్ని అమ్ముకోవాలి, ఎవడో కొంటాడు. మరి కొనాలంటే వాడి దగ్గర డబ్బులు ఉండాలి. సో వాడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలతో ఈ 10 బస్తాలు ధాన్యం కొనుక్కుంటాడు. అంటే బస్తా 100 రూపాయలే. వాడి దగ్గర 2000 ఉన్నాయి, బస్తా 200 రూపాయలు అయిపోతుంది. ఎందుకంటే వస్తువులు నా దగ్గర ఉన్నాయి, డబ్బు వాడి దగ్గర ఉంది. మరి ఈ వస్తువు వాడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు నాకు రావాలంటే వాడి దగ్గర ఎంత ఎక్కువ డబ్బు, అంటే సింపుల్ గా అర్థం కావటం కోసం చేశాను. అలా కాకుండా వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉందని, 1,00,000 రూపాయలు ఉన్నాయి, అప్పుడు బస్తా 10,000 రూపాయలు అవుతుంది. ఎందుకంటే వాడి దగ్గర కొనే శక్తి ఎక్కువ ఉంది, కానీ నా దగ్గర వస్తువులు తక్కువ ఉన్నాయి. కాబట్టి దీని విలువ విలువ ఇన్ ద సెన్స్ ప్రైస్, ధర. ఇక్కడ ధర, విలువ ఇవన్నీ కొద్దిగా దే ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. దయచేసి అన్ని పదాలని ఒకేలా వాడేయకూడదు, వేరు వేరు అర్థాలు ఉన్నాయి. అప్పుడు ధరలు పెరిగిపోతాయి అన్నమాట. మీరు ఈరోజు మీ ఇంట్లో ఉన్న తాత
అడగండి. మీరు అంటే మీ తాతయ్యని కనుక అడిగితే అప్పట్లో మీ చిన్నప్పుడు బియ్యం బస్తా భారతదేశంలో ఎంత ఉండేది, బంగారం తులం ఎంత ఉండేది, మీ జీతం ఎంత, మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే. ఎందుకంటే ద్రవ్య సప్లై పెరిగిపోతే ద్రవ్యం విలువ పడిపోయి ధరలు పెరిగిపోతాయి. సో ఇది ద్రవ్య విధానాలకు సంబంధించింది. ఇవి మనకి అంటే మనీ మార్కెట్లోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనీ మార్కెట్ ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లాగనే ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవటం, మనం కూడా తగ్గించుకుంటే మంచిదే. ప్రభుత్వం కూడా ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు అంటే మన రాష్ట్రంలో కాదు. ఖర్చులు అంటే నిన్ను ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, మంచి ప్రాజెక్ట్ కట్టు, నీటిపారుదల ఇవ్వు, తాగే వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వు, తినే వాళ్ళకి అందరికీ ఆహారం సప్లై చెయ్యు. అంతే తప్ప ఒక ఆటో వాడిని పట్టుకెళ్ళిపోయి ఒరే ఈ 10,000 పట్టుకెళ్ళి తాగురా అని ఇవ్వటం కాదు. ఎందుకంటే అది అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. నాకు తెలుసు ఈ స్టూడెంట్స్ లో కొంతమంది జగన్ పార్టీ వాళ్ళు ఉండుండొచ్చు, కానీ అవన్నీ కూడా చెత్త పాలసీస్ అన్నమాట. ఎవరికి డబ్బు ఉచితంగా ఇవ్వకూడదు. అదేంటి మరి సంక్షేమ పథకాలే కానీ ఉత్పత్తిని ప్రేరేపించేవిగా ఉండాలి. వాడు మరలా మనకు ఉపయోగపడాలి. నీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు, కానీ దాన్ని ఉపయోగించుకొని నీ సామర్థ్యాన్ని పెంచుకొని దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడాలి. అంతే తప్ప నువ్వు తాగి తందనాలు ఆడటానికి కాదు. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వీఆర్ నాట్ అగెనిస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ, వీఆర్ ఫర్ ఎకనామిక్స్. కొద్దిపాటి అర్థశాస్త్రం తెలిసిన వాళ్ళలాగా మనం బిహేవ్ చేయాలి. అంతే తప్ప పచ్చ చొక్క తెల్ల చొక్క ఇలాంటివి అర్థశాస్త్రం ఒప్పుకోదు. బికాస్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వన్. ఇది మానిటరీ పాలసీ, మనీ మార్కెట్. నౌ వీఆర్ గోయింగ్ విత్ క్యాపిటల్ మార్కెట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్? రెండింటికి తేడా ఏంటమ్మా? టైమ్ ఆఫ్ పీరియడ్ సార్. వెరీ గుడ్. జస్ట్ పీరియడ్. ఇక్కడ మనకి ఏవైతే లాంగ్ పీరియడ్ కి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది క్యాపిటల్ మార్కెట్ అవుతుంది. షార్ట్ పీరియడ్ కేసెస్ మన ఏదో మనీ మార్కెట్. ఓకే, అది మనకి ఎంతకుముందు చెప్పుకున్నాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సంస్థలు వాళ్ళకి కావాల్సిన ఫిక్స్డ్ క్యాపిటల్ will come under capital market. Generally variable capital will come under money market. So capital market లో అసలు క్యాపిటల్ ఎవరెవరు సప్లై చేస్తారు? బ్యాంకులు. There are many banks in India. Say for example, మనకి ఎక్కువ అమౌంట్ ఎక్కువ కాలానికి అప్పు కావాలి అంటే సాధారణంగా వాణిజ్య బ్యాంకులు ఇవ్వలేకపోవచ్చు. అందుకని క్యాపిటల్ మార్కెట్ ని ప్రమోట్ చేయడం కోసం ఐ థింక్ సంథింగ్ లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్. అంటే అక్కడ షేర్లు అమ్మటం కొనటం అనేది జరుగుతూ ఉంటుంది. షేర్ మార్కెట్ అంటాం దాన్ని సింపుల్ గా. The share market will dominate in the capital market. Share market. దానికి తెలుగు పదం వాటా అనొచ్చు. షేర్ అంటే వాటా అంటారు తెలుగులో, బట్ అది బాగాలేదు. మోరోవర్ వీ డోంట్ రైట్ ఇన్ తెలుగు. అర్థం చేసుకోవటానికి వాడుతున్నాం తప్ప షేర్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనం ఒక కంపెనీ యొక్క షేర్స్ కొనుక్కుంటాం. అర్జున్, యు వాంట్ టు సే ఎనీథింగ్? Yes. Arjun, any problem with you?
stop your YouTube. అమ్మా అర్జున్ మ్యూట్ లో పెట్టు. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో మనకి షేర్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ మార్కెట్స్, డిబెంచర్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తాయి. ఎందుకంటే నేను ఒక కంపెనీలో, రిలయన్స్ కంపెనీలో షేర్ కొన్నాను ₹1000 పెట్టి. అది ఆ కంపెనీ ఉన్నంతకాలం ఆ డబ్బులు అక్కడే ఉంటాయి. అదే మనిషి నాకు కావాల్సినప్పుడు, నీకు కావాల్సినప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్మేసుకో, ఎవరికో అమ్మేసుకో, ఇంకొకటి కొనుక్కుంటాడు. కానీ నువ్వు అమ్మిన వెంటనే ఆ డబ్బులు నీకు రిలయన్స్ కంపెనీ వాడు తీసుకొచ్చి నీకు ఇంటికి ఇచ్చేయడు. సో ఇట్ విల్ రొటేట్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టు రిలయన్స్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టు టాటా. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టు ఎనీ అదర్ కంపెనీ. అయితే ఇందులో డీటెయిల్డ్ గా నేను చెప్పటం లేదు. సింపుల్ గా ద స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ద లార్జెస్ట్ క్యాపిటల్ మార్కెట్. ఎందుకంటే మన దేశంలో కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. నాట్ థౌసండ్స్, lakhs of companies are there. And in the companies, in the form of shares, we are investing lakhs of crores of rupees in the form of shares. ప్రజలు దేశంలో ఉన్న కంపెనీలలో అనేక కోట్ల రూపాయలు షేర్ల రూపంలో, వాటాల రూపంలో ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ దేర్ క్యాపిటల్. సో అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ విల్ బికమ్ ఎ క్యాపిటల్ టు ద కంపెనీస్ విచ్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. ఏ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. అది ఇంపార్టెంట్ మార్కెట్. సో ఇక్కడ అఫ్ కోర్స్ కొంతమందికి, కామర్స్ వాళ్ళకి ఏమైనా అర్థం అవ్వచ్చు ఈజీగా. డిబెంచర్స్ అని కూడా ఉంటాయి. అవి ఇంచుమించు షేర్లు లాంటివే, కానీ రెండింటికి తేడా ఉంటుంది. అది కూడా క్యాపిటల్ మార్కెట్ కిందకే వస్తుంది. అట్లాగనే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏదో కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తో కొన్ని కంపెనీలు ఫిక్స్డ్ డిపాజిట్లు అడుగుతుంటాయి. ఏదో మొన్న చెప్పాను, సుందరం మోటార్స్, వాడికి ఏదో 100 కోట్లు కావాలి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు అనౌన్స్ చేస్తాడు పబ్లిక్ నుంచి. అంటే ప్రజలు వారి దగ్గర మనం క్యాపిటల్ రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటారు అనమాట. తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దే గో విత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దే గివ్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. డిబెంచర్స్ కి అయితే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వేరేస్ షేర్స్ కి అయితే అలా కాదు. షేర్స్ కి లాభంలో వాటాలు ఉంటాయి. ఒక్కోసారి ₹100 షేర్ కి ₹200 లాభం రావచ్చు. అలాగే ఒక్కోసారి ₹100 షేర్ కి మొత్తం గోవింద అయిపోవచ్చు, ₹10 పడిపోవచ్చు. ఎందుకంటే ఆ కంపెనీ లాస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ షేర్ హోల్డర్స్ విల్ గెట్ డివిడెండ్. DIVIDEND అంటే లాభంలో వాటాలు డివిడెండ్ అంటారు. వేరే డిబెంచర్స్ కి అలా కాదు, ముందే చెప్పేస్తారు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిబెంచర్స్ కి ఇస్తామని. అయితే కంపెనీ దివాలా తీసేసినా, కంపెనీకి లాభాలు వచ్చినా రాకపోయినా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ డిబెంచర్ హోల్డర్ కి వస్తుంది. సో సింపుల్ గా ఏదో చెప్పాను, ద డిబెంచర్స్ ఆల్సో విల్ కమ్ అండర్ క్యాపిటల్ మార్కెట్. షేర్స్ ఆల్సో విల్ కమ్ అండర్ క్యాపిటల్ మార్కెట్. ఇదంతా కూడా పబ్లిక్ నుంచి, హౌస్ హోల్డ్స్ నుంచి, అంటే ప్రజల దగ్గర నుంచే క్యాపిటల్ మార్కెట్ అనేది వస్తుంది. అంతే తప్ప క్యాపిటల్ మార్కెట్ అనేది వేరుగా ఉండదు. సో ఇట్ విల్ బి కంట్రోల్డ్ బై స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ దట్ విల్ బి సూపర్వైజ్డ్ బై
of course, controlling authority is there. Something like there are certain things like where the entire thing is controlled by some UTA, not UTA, sorry. SEBI, sorry. Stock Exchange Control Board, SEBI. It is called as SEBI. ఎందుకంటే ప్రజలు నష్టపోకుండా ఉండటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది. సో ఇట్ విల్ కంట్రోల్ ద క్యాపిటల్ మార్కెట్. అంటే కొంతమంది ఏంటంటే వాట్ యు కాల్ ఫేక్ కంపెనీస్ పెడుతుంటారు. అంటే ఆడి బోర్డు ఉంటుంది, అక్కడ కంపెనీ ఉండదు, మనుషులు ఉండరు. అలా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగాయి. అంటే బోర్డు తిప్పేసిన కంపెనీలు అనమాట. సో అలాంటివన్నీ లేకుండా ఉండటం కోసం సెబీ అని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉందన్నమాట. వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఈ క్యాపిటల్ మార్కెట్ ని. ఎవడు మోసపోకుండా, అట్లాగే ఎవరు మోసం చేయకుండా, కంపెనీస్ ఏవి కూడా ప్రజల్ని మోసం చేయకుండా. సో సెబీ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అబౌట్ ద క్యాపిటల్ మార్కెట్. సో ఐ థింక్ మనం అలా పైన టచ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఆల్ ద కంపెనీస్ ఆర్ అండర్ ద కంట్రోల్, ఆల్ ద లిస్టెడ్ కంపెనీస్ అంటారు. మళ్ళీ ఏంటి మనుషులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. డొక్కు కంపెనీస్ కొన్ని ఉంటాయి, బోర్డు తిప్పేసే కంపెనీస్. అలా కాకుండా లిస్టెడ్ కంపెనీస్ అని ఉంటాయి. మీరు చాలా మంది న్యూస్ పేపర్ చూసి ఉండొచ్చు. హిందూ పేపర్ కానీ ఈవెన్ ఈనాడు పేపర్ కానీ ఏదైనా చూస్తే వెనక్కి లిస్టెడ్ కంపెనీస్ అని, ఐ మీన్ ఆ కంపెనీ షేర్ ఆ రోజు ఎంత ఉంది, ఎంత పెరిగింది, తగ్గింది, ఇదంతా పెద్ద సబ్జెక్ట్. అదంతా స్టాక్ ఎక్స్చేంజ్. అది ఇట్ ఈస్ కాల్డ్ స్పెక్యులేషన్ మార్కెట్. అది మనకి పక్కకు పెట్టేద్దాం, ఇప్పుడు మనకి అనవసరం కూడా అది. సో అలా జరగకుండా క్యాపిటల్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సెబీ. సో ఇలా అయితే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలే ఇన్వెస్ట్ చేస్తారు. ఏదో కంపెనీ ఎవరో ప్రమోట్ చేశారు, నేను పేపర్లో చూశాను, ఆ కంపెనీ షేర్ కొనుక్కున్నాను. సో ప్రజల దగ్గర నుంచే క్యాపిటల్ మార్కెట్ కూడా వస్తుంది. ఐ మీన్ క్యాపిటల్ సప్లై కూడా ప్రజల దగ్గర నుంచి వస్తుంది. అయితే ఇది కాకుండా దేర్ ఆర్ సర్టన్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మీకు అంతకుముందు చెప్పాను, LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, UTI, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అట్లాగనే IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సంథింగ్ లైక్ స్పెషల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా they will supply the capital. అయితే ఇక్కడ they will supply the capital in the form of investment in those companies. LIC పోల్ డబ్బులు వస్తాయి, అదేమో ఏదో మంచి బాగా నడుస్తున్న లాభాలతో నడుస్తున్న కంపెనీలో కొంత ఇన్వెస్ట్ చేస్తుంది, దానికి లాభాలు వస్తాయి. ఆ లాభాలని పాలసీ హోల్డర్స్ కి చివర డివిడెండ్ గా ఇస్తుంది అనమాట. సో మెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ సప్లై ద క్యాపిటల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ అంటే వాళ్ళే కంపెనీ షేర్లు కొనేయటం అనమాట. సో దట్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా అంటే మనం పెట్టిన దాన్ని వాడు ఉపయోగించుకుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ UTI, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఏదో ఒక 10 యూనిట్లు కొన్నాను, ఓ 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. ఆ 10,000 రూపాయలని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ లోకి మార్చుకోవచ్చు. కానీ వాడేం చేస్తాడంటే ఆ 10,000 రూపాయలు తీసుకెళ్లి ఒక కంపెనీలో పెట్టుబడి పెడతారు. జాగ్రత్తగా దాన్నే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే దేంట్లో పెడితే లాభం వస్తుంది, ఎందుకంటే అది ప్రజల సొమ్ము.
ఇష్టం వచ్చినట్టుగా దివాలా తీసే కంపెనీలు, బోగస్ కంపెనీలకి ఇన్వెస్ట్ చేయకూడదు. సో వాళ్ళు జాగ్రత్తగా చేసి మన డబ్బుకి భద్రతగా ఉండి, మధ్యవర్తిగా ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీలు లాభాలు వస్తే ఆ లాభాల్లో కొంత వాటా మనం కొనుక్కున్నాం కాబట్టి ఇది వాటి కాల యూనిట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇస్తుంటారు. ఇదంతా మీకు థియరిటికల్ పార్ట్. డెఫినెట్ గా ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకటేమో పబ్లిక్ ఫైనాన్స్, ఇంకోటేమో మ్యాక్రో ఎకనామిక్స్, ఇంకోటేమో బ్యాంకింగ్. 3 బ్రాంచెస్ ఎకనామిక్స్ అవి. ఈ రోజు మనం చెప్పుకుంటున్నది దే ఆర్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్. బట్ మూడింటిని కలిపి మనం సింపుల్ గా చెప్పుకుంటున్నాము. అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే చాయిస్ లోకి వదిలేయండి. కానీ టు బి సేఫ్ సైడ్ ఒక వేజ్ థియరీ అంటే థియరీ ఆఫ్ వేజెస్ లో ఏదో డిమాండ్ సప్లై థియరీ ఏదో సింపుల్ గా ఉంటది. అదొకటి ఏదో ఊరికనే సేఫ్ సైడ్. లేదు మనిషి నేను చదవలేను అంటే వదిలేయండి, ఏం పర్వాలేదు. ప్లీజ్ థరో విత్ మార్కెట్స్. మనం రాయాల్సింది చాయిస్ లోకి బోలెడు, అంటే మనకున్నంత చాయిస్ నాకు తెలిసి నేను ఇన్నాళ్ళ నుంచి ఏదో ఎగ్జామ్స్ రాస్తూ ఇంత చాయిస్ ఉన్నటువంటి కోర్స్ నేను ఇంతవరకు ఎవరికి టీచ్ చేయలేదు. లాట్ ఆఫ్ చాయిస్, 50% చాయిస్. అప్పుడు కూడా పాస్ అవ్వకపోతే నేను అనకూడదు. సో అబ్సల్యూట్లీ నువ్వు పాస్ అవ్వకపోవటం అది ప్యూర్లీ నీ తప్పే. ఒక 6 యూనిట్లు ఉన్నాయి, 3 యూనిట్లు నాకు తెలియదు, వదిలే. 3 యూనిట్లు తరోగా ఉండు. లేదు మాస్టారు నీకు ఎంత ఓపిక ఉంటే, ఏదో మనకి సామెత చెప్తుంటారు, సముద్రానికి వెళ్ళి చెంబుతో నీళ్ళు తెచ్చుకున్నావు, తక్కువ తెచ్చుకున్నావు, ఎక్కువ తెచ్చుకో, ఎక్కువ మార్కులు సంపాదించుకో. లేదు నాకు ఈ మార్కులు సరిపోతాయి అనుకుంటే నీకు కావలసినంతే చదువుకో. సో రియల్ గా యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. ఎంత వరిస్ట్ థింగ్ అంటే, ఏదో నాకు తెలియదు 80 మంది ఎంతమంది జాయిన్ అయ్యారు, కనీసం 20 మందికి కూడా ఇంట్రెస్ట్ యాడ్ లేదు. ఇలాంటి వాళ్ళకి నేను పాఠం చెప్పాల్సిన పరిస్థితి. రేపు ఎవడైనా పోతే అది నా మీద. నిజానికి వాడు ఒక్కరోజు నాకు పాఠం వినలేదు, నేనెవడో ఆడికి తెలియదు, వాడెవడో నాకు అంతకంటే తెలియదు, ఆడిపోతే మాత్రం నేను బాధ్యత. దిస్ ఈస్ ద డర్టియెస్ట్ థింగ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. చాలా బాధగా అనిపిస్తుంటది. సో వీ కెనాట్ డూ ఇట్. ఎందుకంటే ఏదో నేను కాస్త సెన్సిటివ్ గా ఫీల్ అవటం వల్ల మీతో ఇలా ఏదో మాట్లాడటం జరుగుతుంది. సో ఎనీహౌ మీరు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, సింపుల్ గా చెప్తాను. ఈ క్యాపిటల్ మార్కెట్ లో, ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజెస్ will play the greatest role, and the other things like LIC, Life Insurance Corporation of India, అది కూడా క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తుంది. IFCI, Industrial Financial Corporation of India, IDBI, Industrial Development Bank of India, SFC, State Financial Corporation, and Agricultural Development, of course, that will come under agriculture. So the SEBI will control all the capital market. అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మోసపోకుండా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, which was established in 1988, it is a statutory organization. The main purpose of SEBI is regulating business in stock market and other securities market.
అందుకని దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాం. సెబీ చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే మన క్యాపిటల్ మార్కెట్స్ ని, మన సెక్యూరిటీస్ ని, మన షేర్స్ ని మోసపోకుండా, ప్రజలు మోసపోకుండా భద్రంగా చూసేటటువంటి బాధ్యత సెబీకి ఉంది. సెబీ, SEBA, సెబీ అంటాము. దాన్ని పూర్తిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, which was established 1988. Of course, there are many companies, there are many financial organizations where they directly invest. ఎలాగా ఆ కంపెనీ షేర్లు కొంటారు. LIC వాడు ఏదో రిలయన్స్ షేర్లు 1,00,000 షేర్లు కొంటాడు. ఎందుకంటే అక్కడ పెడితే లాభం వస్తుంది. అప్పుడు ప్రజలకు కూడా వాడు డివిడెండ్ ఎక్కి ఇవ్వగలుగుతాడు. సో ఇలా ఇట్ విల్ డూ ద బిజినెస్. Of course, it will protect the capital market, and at the same time it will supply the capital, and at the same time it will give security to the investments made by the people. ప్రజలు చేసే దానికి అట్లా ప్రొటెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో టుడే we dealt with the capital market. What are the institutes that comes under capital market? Okay, మనం ఏదో కొద్దిగా థియరిటికల్ పార్ట్ చెప్పుకున్నాము. ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ థియరీస్, వేజ్ థియరీస్ గురించి చెప్పలేదు. అట్లాగనే ఇంట్రెస్ట్ థియరీస్ కూడా చెప్పలేదు. క్యాపిటల్, ద రివార్డ్ ఫర్ క్యాపిటల్ ఈస్ ఇంట్రెస్ట్, ద రివార్డ్ ఫర్ లేబర్ ఈస్ వేజెస్. అంటే శ్రామికుడికి ఏమి ఇస్తాం? వేతనాలు ఇస్తాం. మరి మూలధనానికి ఏమి ఇస్తాం? వడ్డీ ఇస్తాం. ఎవరికి ఇస్తాం? ఎవడు మూలధనం పెడితే వాడు. నేను 10 రూపాయలు పెట్టుబడి పెట్టాను, నాకు వడ్డీ వస్తుంది. నేను 1 గంట పని చేశాను, నాకు వేతనం వస్తుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. బికాస్ when money is invested, it will be called as capital. So how we invest? When we get some income and reduce the expenditure and save something, and automatically the savings will become investment. ఇది జనరల్ గా మీరు అర్థం చేసుకొని ఎక్కడ కూడా తప్పు చేయకుండా, సేవింగ్స్ మీన్స్ సేవింగ్స్, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఏదేదో పిచ్చిగా రాయకుండా కరెక్ట్ గా రాస్తే ఈ 2 టాపిక్స్ కూడా మంచి టాపిక్సే. బట్ దే ఆర్ థియరిటికల్ టాపిక్స్. జాగ్రత్తగా కాంక్రీట్ గా రాయాల్సి ఉంటుంది ఫీచర్స్ అవన్నీ. నౌ ప్లీజ్ గో విత్ ఎక్కడైనా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. ఐ డోంట్ నో, మీరు present the strength is only something like 16. So very poor, very poor. I don't know much about the other attendance or anything. మీకు ఆల్రెడీ కొత్త జబ్బులు వచ్చేసాయి. కొత్త జబ్బులు అంటే కోవిడ్ కాదు నా ఉద్దేశం. సాటర్డే ఫీవరు, ఏదో మీరు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఏదో ఆ సెల్ నా బాధపడలేక ఏదో ఒకటి కొట్టేసి ఎక్కడో మీ పని మీరు చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, నాకు తెలుసు కూడా. బట్ ఇంకా మీరు ఒక ఫస్ట్ సెమిస్టర్ లో పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా రాయలేదు. ఇప్పుడే ఇలా ఉంటే మీరు ఇంచుమించు సెకండ్ ఇయర్ వెళ్ళేటప్పటికి చాలా ఘోరమైన పరిస్థితి మీ బ్యాచ్ లో ఉంటుంది అని డెఫినెట్ గా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకంటే సీనియర్స్ పరిస్థితి కూడా అదే పరిస్థితి. సో మనం సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది కాదు క్లాసులు ఎగ్గొట్టడం, బోడీ ఆడు ఏదో చెప్తాడులే, మనం ఏదో రాస్తాంలే. నో డౌట్ యు ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, బట్ when you do not listen something about the subject, you will not become of course learning
లెర్నింగ్ ఇస్ నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లెర్నింగ్. అది ఐ డోంట్ వాంట్ టు గో డీటెయిల్. పుస్తకంలో ఏదో రాస్తాడు, నువ్వేదో చదువుతావు, నీకు అర్థమైంది రాస్తావు, ఆడికి అర్థమైంది బట్టి ఆడి మార్కులు వేస్తాడు, నీ మొహానికి ఒక డిగ్రీ వస్తుంది, అది పట్టుకొని మెడలో వేసుకొని తిరుగుతావు. సో దట్ ఈస్ నాట్ రైట్. బట్ ది స్ట్రెంగ్త్ ఈస్ వెరీ వెరీ లెస్. బట్ ఐ డోంట్ ఫీల్, ఎందుకంటే మీరేదో నేను ఎవడు రాలేదని తిడుతున్నానని మాత్రం అనుకోకండి. ఒక్కరు వచ్చినా నేను క్లాస్ చెప్తాను. ఈవెన్ ఎస్టర్డే కూడా నేను క్లాస్ చెప్పాలని అనుకున్నాను, దో ఇట్ ఈస్ రంజాన్. ఎందుకంటే గ్యాప్ వస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుంది. నిన్న సెలవు కదా, ఈ రోజు ఎవడెళ్తాడు క్లాస్కి, మళ్ళీ రేపు సెలవు కదా, ఎల్లుండి ఎవడెళ్తాడు క్లాస్కి. సో దిస్ యాటిట్యూడ్ ఈస్ నాట్ గుడ్. రియల్ గా ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, అసలు మీ టైం వేస్ట్, మీ పేరెంట్స్ డబ్బు వేస్ట్. కాబట్టి కొద్దిగా ఆలోచించండి. నేను మీకోసం చెప్తున్నాను తప్ప నా కోసం కాదు. నేను ఇలా ఒక ఏదో ఆన్ చేసేసి ఈరోజు క్లాస్ లేదంటే పోతారు మీరందరూ. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ మై పార్ట్. బట్ యు ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. అసలు ఈ దేశానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఫ్రీడమ్. ఎవడైనా ఎప్పుడైనా ఏదైనా ఎవరినైనా తిట్టొచ్చు, ఆడి ఇష్టమైతే క్లాస్ వింటాడు, లేదంటే మానేస్తాడు. నువ్వెవడు అడగటానికి? దిస్ ఈస్ ద పిటీ యాజ్ ఫార్ యాజ్ ఎడ్యుకేషన్ ఈస్ కన్సర్న్డ్. సో ఐ ఫీల్ వెరీ సారీ. ఈవెన్ మొన్నటి వరకు ఏదో 1/3 వస్తున్నారేమో అని అనుకునేవాడిని. ఇది సిలబస్ లో అయిపోయాయి ఆల్మోస్ట్. నేను అదే మామూలుగా అయితే అయిపోయి పొండి, మీరు ఇంకెవడు ఏదో మీరు ఏదో కావాల్సిన చదువుకోండి అని చెప్పేయగలను. కానీ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్, బికాస్ ఐ ఫీల్ సెన్స్ మీకు లేకపోయినా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు ఏమైనా నేను చెప్పిన దాంట్లో కానీ అంతకుముందు చెప్పిన దాంట్లో కానీ మీరు అసైన్మెంట్స్ రాసేటప్పుడు ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ నాకు అడిగితే నేను ఐ విల్ మేక్ యూ. అట్లీస్ట్ నాకేదో వచ్చని కాదు, నాకేమీ రాదు, వచ్చిన దాంట్లో నాకు తెలిసిన దాంట్లో ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మా గాయత్రి. Yes sir. గాయత్రి, Yes sir. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No sir. చిన్న చిన్న డౌట్స్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ అంతా కూడా లాంగ్ పీరియడ్ మార్కెట్. అంటే వాటి కోసం ప్రత్యేకంగా సంస్థలు ఉంటాయి. అవి మళ్ళాగా ఏదో సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 రూపాయలు పేసి 10 రూపాయలు తీసే సంస్థలు కాదు అవి. ఓ 10 కోట్లు అప్పులు ఇస్తాయి. ఆ 10 కోట్లు మరలా తీర్చడానికి ఓ 10 సంవత్సరాలు వాళ్ళకి వాటి కాల్ టైం పీరియడ్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఆ కంపెనీ షేర్లు కొంటారు. అంటే 10 కోట్ల రూపాయల షేర్లు కొంటారు. అంటే ఈ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండిపోతాయి అనమాట. ఎస్ చెప్పమ్మా. స్టాక్ మార్కెట్ లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయా? కొంతమంది 10 lakhs కి వాటికి స్టాక్స్ కొంటారు కదా. షేర్ మార్కెట్ లో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయా? షేర్ మార్కెట్ లో ఏముంటాయి అంటారు? స్టాక్స్ ఎక్స్చేంజ్ లాంగ్ టర్మ్ అన్నారు కదా సార్, కొందరు షార్ట్ టైం కూడా తీసేసుకోవచ్చు అని. అమ్మేసుకుంటారు. అంటే తీసుకోవటం అంటే వాడిచ్చాడు, నువ్వు ఇంకొకరికి అమ్మేసుకుంటావు అంటే వాడు ఇన్వెస్ట్ చేసినట్టు. నా దగ్గర ఓ 10,000 షేర్లు ఉన్నాయి, నేను అమ్మేశాను. ఎవరికి అమ్మాను? కంపెనీకి కాదు. కంపెనీ ఈజ్ ఎ పర్మనెంట్. మనం వేసిన 10,000 క్యాపిటల్ దాని దగ్గర ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోతుంది. నీ డబ్బులు నువ్వు నీ షేర్లు ఇంకోటికి అమ్మేసుకుంటావు, ఆడి డబ్బులు ఉన్నట్టు. ఆడు ఇంకోటికి అమ్మేస్తాడు, వాడి డబ్బులు ఉంటాయి. ఎప్పుడు కంపెనీ దగ్గర డబ్బులు ఉండిపోతాయి, అది క్యాపిటల్ కింద ఉండిపోతుంది. కాకపోతే మన చుట్టూ తిరుగుతుంటుంది. నాకు ఇష్టం లేదు, నా షేర్లు అమ్మేసుకున్నాను, నువ్వు కొనుక్కున్నావు అంటే నీ డబ్బులు అక్కడికి వెళ్ళాయి. నీకు ఇష్టం లేదు, ఇంకోటికి అమ్మేస్తావు. సో ఎప్పుడు కూడా తన దగ్గర ఆ క్యాపిటల్ అనేది అలా ఉండిపోతుంది. సో ఆఫ్ కోర్స్ దట్ కమ్స్ అండర్
సపరేట్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, షేర్స్, డిబెంచర్, అది వేరే విషయం. బట్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది. నువ్వు డబ్బులు తీసుకున్నావు కదని ఆ దుకాణం మూసాడు, ఐ మీన్ కంపెనీ మూసాడు. నువ్వు ఒకసారి ఒక కంపెనీలో షేర్ కొన్నావంటే ఆ కంపెనీకి చావు ఉండదు, నువ్వు చచ్చిపోతావు. కానీ అది ఎప్పుడు అలా బతికే ఉంటుంది, నీ డబ్బులు ఎప్పుడు అక్కడ బతికే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే నీ షేర్లు ఇంకొకటికి అమ్మేస్తే వాడి డబ్బులు ఉంటాయి, నీ డబ్బులు నీ ఇంటికి వచ్చేస్తాయి. వాడు ఇంకొకటికి అమ్మేస్తే వాడి డబ్బులు ఆడికి వచ్చేస్తాయి, ఇంకొకటి డబ్బులు అందులోకి వెళ్తాయి. సో ఇట్ ఈస్ అ రొటేషన్. బట్ అక్కడ కంపెనీలోంచి డబ్బులు వచ్చి ఎవరికి, దట్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్. ఓకే, అంతేనమ్మా నీ డౌట్ మానస? ఓకే 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 అమ్మా, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దేర్ ఇస్ స్టిల్ 5 minutes టైం, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ ఎనీబడి ప్లీజ్. వాయిస్ ఎప్పుడు నాకు కనపడటం లేదు. మీరు ఒకవేళ అది ఆ ఫోటో ఏదో పెడితే మీ ఫోటో పెట్టుకోండి, ఎదవల ఫోటోలు పెట్టకండి. ఎదవలు ఇన్ ద సెన్స్ ఎవరో సినిమా వాళ్ళు వీళ్ళ పేర్లు, ఐ మీన్ వాడు జీరో, ఆడు మొహం ఆడిది కాదు, ఆడి వాయిస్ ఆడిది కాదు, ఆడి బట్టలు ఆడిది కావు. ఎవరినో ఎందుకు, మీకు మీ ఫోటో కావాలంటే పెట్టుకోండి, లేకుంటే ఏమి పెట్టుకోకపోతే ఏదో కే అని ఎస్ అని ఏదో వస్తుంది. దయచేసి కొద్దిగా మంచి బుద్ధులు నేర్చుకోండి. ఎవరికైనా నేను పంపిద్దాం ఏదైనా ఒక మంచి, ఆల్రెడీ మీకు పంపించాను నిన్న, ఏదో వెబినార్ కి వెళ్ళండి అని. అలాంటి ఒక సర్టిఫికేట్లు కనుక ఉంటే రేపు ఎవడైనా నిన్ను గౌరవిస్తాడు. అది కూడా అవుట్ ఆఫ్ టైంలో ఇస్తున్నాడు. సో అక్కడ మంచి మంచి విషయాలు, ఒక సెమినార్స్, అంటే వాటిని సెమినార్స్ అనేవారు, ఆన్లైన్లో వచ్చేటప్పుడు వాటిని వెబినార్స్ అన్నారు. కాబట్టి కాస్త మంచి పార్టిసిపేషన్ చేస్తే వాడు మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇస్తాడు. దానివల్ల మీకు రేపు ఏదైనా జాబ్స్ వాటిలో కూడా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ మెరిట్ సర్టిఫికేట్, ఇట్ ఈస్ ఎ మెరిట్ సర్టిఫికేట్, అకాడమిక్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మీకు చెప్పిన ఈ టైంలో అవి బుర్రకి ఎక్కువ, ఎందుకంటే యువర్ సేజ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. సొల్లులో తెల్లలో సొల్లు తప్ప మనకి ఇంకేది చూడాలనిపించదు. మన హీరో మన హీరోయిన్ వాళ్ళ పాటలు మాటలు ఇక బయటికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ టు కమ్ అవుట్. ద కంట్రీ ఈస్ ఇన్ ఏ వెరీ బ్యాడ్ కండిషన్. చెప్పమ్మా షేక్, చెప్పమ్మా. సార్ మీరు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా సార్, అమ్మా దాంట్లో అసైన్మెంట్ ఫస్ట్ అసైన్మెంట్ లో 5 షార్ట్ ఆన్సర్స్ మెయిన్ ఆన్సర్స్ రాయాలి సార్. అవునమ్మా. సెకండ్ అసైన్మెంట్ లో మిగతా 5 సార్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నీకు ఏదైనా మెటీరియల్ లేకపోతే నువ్వు చూసి, నువ్వు వాట్ బుక్ యు ఆర్ ఫాలోయింగ్? No sir, you are sending no sir. Okay. So నాకు మెటీరియల్ పెట్టండి అమ్మా. అంటే నేను చదువుతున్న డీప్ మెటీరియల్, కొంతమంది ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నారు, అది నాకు ఒకసారి పడితే అది బాగుంటే అందరికి షేర్ చేస్తాను, సో దట్ అందరూ బెనిఫిట్ అవుతారు. ఇట్ ఈస్ డోంట్ ఫీల్ ఇట్ ఎ సెల్ఫిష్. అంటే కొంతమంది చాలా మంది దగ్గర పాప ఏంటంటే కొంతమంది బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. ఒకవేళ కొనుక్కుందామన్నా బయట దొరకటం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కోవిడ్ టైము అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బుక్స్ దొరకట్లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా మెటీరియల్ నాకు పంపిస్తే నేను మిగిలిన వాళ్ళకి షేర్ చేస్తాను. ఎక్కడెక్కడ మనకి మెటీరియల్ లేదో సిలబస్ చూసి నన్ను అడిగితే దాన్ని నేను ఇంకొకరి దగ్గర తీసుకొని మీకు పంపిస్తాను. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు సెండ్ మెటీరియల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్ కి కూడా పంపించాను. ఓకే, అంతేనమ్మా షేక్? ఓకేనా?
డౌట్స్ అంటే చెప్పమ్మా చెప్పమ్మా. you said don't buy books, no, so that's why I didn't buy, sir. ఎస్ క్లారిటీ లేదు, చెప్పమ్మా. You said don't buy books, no, sir. You are selling the material, so I bought the book, sir. Yes, I will supply, I will give each and every టాపిక్ మెటీరియల్ నేనే పంపిస్తాను. కాకపోతే కొంతమంది దగ్గర ఉంది మెటీరియల్, ఒకవేళ అంటే ఆ మెటీరియల్ ఈజీగా ఉండి కంఫర్టబుల్ గా ఉంటుందేమని వాళ్ళని అలాగా అడగమన్నాను అనమాట. మీరు కొనుక్కుంటారన్నా నాకు అభ్యంతరం లేదు, నేను పంపించిన మెటీరియల్ చదువుతానన్నా నాకు అభ్యంతరం లేదు. బోత్ ఆర్ పర్ఫెక్ట్. డోంట్ వర్రీ. ఓకే మానస చెప్పు. దేనికి, ఏ టాపిక్ కి? అవునమ్మా, ఆ మెటీరియల్ చాలా వెరీ గుడ్. అది చాలు. ఓకే సార్. అది సరిపోతుంది. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్, ఎవరైనా, ఇఫ్ యు ఆర్ satisfied with the John, one more. Okay, thank you, see you on Monday.